గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. పీకే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమా ప్రజలను ఎంతగా ఆలోచింపజేసేలా ఉందో అంతగా వివాదాల సుడిగుండంలోనూ చిక్కుకుంది. సమాజాన్ని జాగృతం చేసేది కళ. పీకే చేసింది కూడా అదేనని సమర్థించే అభిప్రాయాల కంటే తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న వారి వాదనలే ఇప్పుడు బలంగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. థియేటర్లపై ప్రత్యక్ష దాడులే కాదు, సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంతకీ పీకేలో ఏముంది? ఎవరు తమ మనసులు గాయపడ్డాయంటున్నారు? ఇవాటి టాప్ స్టోరీ చర్చలకు వెళ్లే ముందు ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ మా కోలీగ్ కరుణ్ అందిస్తారు. ఓటు కన్నా. సినిమా తొలి పోస్టర్ ఓ సంచలనం, విడుదల తర్వాత కలెక్షన్లు మరో సంచలనం. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాకు వివాదాలు అంతే వేగంగా చుట్టుముడుతున్నాయి. ఇంతకీ ఎందుకంత వివాదం? ఏముంది ఈ సినిమాలో? అందులో సన్నివేశాలు ఎవరి మనోభావాలు దెబ్బతీశాయి? కొద్ది కాలంగా దేశంలో జరుగుతున్న చర్చంతా మతంపైనే. పార్లమెంట్ సమావేశాలను సైతం ఇదే అంశం కుదిపేసింది. ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని వదలనంటోంది. గతంలో గాంధేయవాదాన్ని గుర్తు చేసిన, విద్యా వ్యవస్థ లోపాలను ఎత్తి చూపిన, బ్రహ్మరథం పట్టిన కొందరు మనమేసరికి అన్నే దర్శకుడు వేలివేయాలంటున్నారు. ఇంతకీ పీకేలో దర్శకుడు ఏం చూపించాడు? ఒకరిపై ఒకరు విమర్శలకు దిగే మత సంస్థలు ఈ విషయంలో మాత్రం ఎందుకు ఒక్కటయ్యాయి? అభిమానులు, విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకున్న సినిమా పీకే. సమాజాన్ని జాగృతం చేయటంలో కళకు మించిన సాధనం లేదు. అందుకే సందేశంతో పాటు వాణిజ్య హంగులొద్దుతూ గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్ సినిమాలతో గాంధీ తత్వాన్ని గుర్తు చేశారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. 3 ఇడియట్స్ అంటూ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన జీనియస్ కూడా ఆయనే. 3 సార్లు జనాల మన్ననలే కాదు, వాణిజ్యపరంగా విజయమూ సాధించారు. 4వసారి కూడా ఆయన అంచనాలు తప్పలేదు. సమాజంలోని కొన్ని వర్గాల నమ్మకాల్ని ప్రస్తావిస్తూ మరోసారి తనదైన సంభాషణలతో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సమాజాన్ని ప్రశ్నించారు. వాణిజ్య హంగులు కూడా ఉండడంతో జనం కలెక్షన్ల హారతి పడుతున్నారు. సినిమా వరకు పర్వాలేదు, కానీ సమాజంలో మతం, భక్తి, నమ్మకాలకు మధ్య విడదీలేని బంధం ఉంటుంది. అందుకే మతపరమైన అంశాలు సినిమాలో ఉండేసరికి ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తమ నమ్మకాలను, విశ్వాసాలను కించపరుస్తున్నారని రోడ్డెక్కుతున్నారు. ప్రధానమైన 3 మతాలను, వాటి నమ్మకాలను ఆయన ప్రశ్నించారు. ఒక ఎలియన్ మసీదులో నమాజ్ చేసినా, దేవాలయ హుండీలో డబ్బులు వేసి వేడుకున్నా, చర్చిలో దేవుని ముందు వైన్ పెట్టి ప్రార్థనలు చేసినా తన కోర్కెలు నెరవేరవు. దీంతో 3 వర్గాలతో ఈ పాత్ర వాదానికి దిగుతుంది. దీనికి హాస్యం జోడించారు. తనదైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే విధంగా దర్శకుడు మలిచాడు. ఆయా వర్గాలు కొలిచే దేవుళ్ల ఉనికిని సంభాషణలతో ప్రశ్నించాడు. దేశంలో ప్రజలకు మత స్వేచ్ఛుంది. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి నమ్మకాలు వారివి. ఇతర అంశాలపై ఎలా స్పందించినా మతం అనేసరికి మనోభావాలు తెరమీదకొస్తాయి. పీకే విషయంలోనూ ఇదే జరిగింది. మతపరమైన అంశాలుండేసరికి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తమ విశ్వాసాలను ఎగతాళి చేశారంటున్నారు. వాస్తవానికి కొత్తగా పీకేలు చెప్పిందేమీ లేదు. దేవుళ్లు లేరని నమ్మేవారు, కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుసరించేవారు తరచుగా వినిపించేవే. కాని సమాజంపై, ముఖ్యంగా సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపేది సినిమానే కాబట్టి ఇంతగా వివాదం ముసురుకుంటోందని విశ్లేషకులు చెప్తున్నారు. పీకే సినిమాపై వివాదం ఇంకా రగులుతుంది. దీనికి రాజకీయం తోడైంది. థియేటర్లపై అతివాద సంస్థల దాడులు, సామాజిక సైట్లలో వర్గాలుగా విడిపోయి యుద్ధాలు చేసుకుంటున్నారు. మరి సమస్యకు పరిష్కారం ఎక్కడ? దేశవ్యాప్తంగా పీకే సినిమాను నిషేధించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఉన్న ఈ సినిమాను ఎలా అనుమతిస్తారని హిందూ సంస్థలు ఆగ్రహిస్తున్నాయి. విహెచ్పి, బజరంగ్ దళ్, హిందూ జనజాగృతి వంటి సంస్థలు కొన్ని సీన్లు తొలగించాలని పట్టుబడుతున్నాయి. సినిమాపై నిషేధమే కాదు, దీంతో సంబంధమున్న హీరో అమీర్ ఖాన్, దర్శకుడు హిరానీ, నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, విధు వినోద్ చోప్రాలను దేశం నుంచి వెలివెయ్యాలని మరికొన్ని అతివాద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి డిమాండ్ను ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం సమర్థిస్తోంది. సినిమా ఆడుతున్న థియేటర్లపై ప్రత్యక్ష దాడులు సైతం జరుగుతున్నాయి. అయితే సెన్సార్ బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ సినిమాలో సీన్లు కట్ చేసే ఉద్దేశం తమకు లేదని తేల్చేశారు. పైగా ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానేయాలన్న సుప్రీంకోర్టు గత తీర్పుల్ని గుర్తు చేస్తున్నారు.
ప్రత్యక్ష దాడులే కాదు, సమాజంలో తీవ్ర ప్రభావం చూపుతున్న సామాజిక వెబ్సైట్లు కూడా రెండు వర్గాల మధ్య యుద్ధానికి వేదికలవుతున్నాయి. సినిమాపై నిషేధం విధించాలని బాయ్కాట్ పీకే అంటూ కొందరు ప్రచారం చేస్తూ ఆన్లైన్లో జనాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా వి సపోర్ట్ పీకే అంటూ సినిమా అభిమానులు ఫేస్బుక్, వాట్సాప్లలో ఢీకొడుతున్నారు. పీకే సినిమా వివాదానికి రాజకీయం కూడా జతపడుతోంది. సెన్సార్ బోర్డు క్లీన్ చిట్ ఇచ్చిన సినిమా విషయంలో జోక్యం ఉండదని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హిందూ సంస్థలు ఆగ్రహిస్తున్నాయి. మరోవైపు బీహార్, యూపీలోని ప్రభుత్వాలు పీకే సినిమాకు మద్దతివ్వడమే కాదు, పన్నుల్లో రాయితీలు కల్పించడం ద్వారా హిందూ శక్తులకు గట్టి సంకేతం పంపాయి. దీంతో వివాదం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే సినిమా నిర్మాణంలో పాక్కు చెందిన ఐఎస్ఐ డబ్బు వాడారన్న సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. తాజా నిర్ణయాలతో పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అసలే మత వివాదాలు చుట్టుముట్టాయి. విద్వేషాలతో మాటల యుద్ధానికి పాల్పడి 3 ప్రధాన మతాలకు చెందిన అతివాద సంస్థలు పీకే విషయంలో ఏకతాటిపైకొచ్చాయి. నిషేధించాలని డిమాండు చేస్తున్నాయి. అవకాశం కోసం చూస్తున్న రాజకీయ పార్టీలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. మరి ఈ మంటలు చల్లారేదెలా? ఇది పీకే సినిమా వివాదాలపై స్పెషల్ ఫోకస్. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణను మా పొలిటికల్ ఎడిటర్ సాంబశివరావు గారు అందిస్తారు. ఓవర్ టు యు సర్. థ్యాంక్ యూ కరుణ. అనేక విషయాలు అందించారు. ముఖ్యంగా పీకే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కలెక్షన్లు ఎలా అయితే సాధిస్తుందో అంత విమర్శలు కూడా మూటగట్టుకుంది. అయితే ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి బ్రదర్ ఆసిఫుద్దీన్ మహమ్మద్ గారు, ప్రెసిడెంట్ ఇస్లామిక్ అకాడమీ ఫర్ కంపారిటివ్ రిలీజియస్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆబ్జెక్టివ్ స్టడీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, అలాగే మనందరికీ తెలిసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఉన్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు జీ, అలాగే ప్రముఖ సినిమా విశ్లేషకులు, విమర్శకులు మహేష్ కత్తి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా మనం వెంకటేశ్వరరాజు గారిని అడిగి ముఖ్యంగా ఈ సినిమాపై వివాదం ఎందుకు అవుతోంది, సినిమాని సినిమాగా ఎందుకు చూడటం లేదు, ఒక వినోదాత్మక ప్రయోగాత్మకంగా ఎందుకు చూడట్లేదు అనేది మనం అడుగుదాం. ఎస్ వెంకటేశ్వరరాజు గారు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సరే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, హిందూ వాహిని కానివ్వండి, అంటే ఇంతకు ముందు కన్నా కూడా యాక్టివ్గా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ మొన్న ఈ మధ్య ఇక్కడ నారాయణమ్మ కాలేజీలో కూడా మేము కూడా వచ్చాం. అంటే ఏదైనా కాదు, సినిమాని వినోదాత్మకంగా ఎందుకు చూడలేదు? ప్రతి సినిమాలో ఏదో ఒక అంటే మనం కనుక ఎతుకుతూ ఉన్నట్టయితే, జల్లెడ పడుతున్నట్టయితే ఏదో ఒక అంశం ఉంటుంది. ఇప్పుడే యాక్టివ్ అని కాదండి, ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే 1964లో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించింది. అప్పటి నుండి కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు అంటే స్వర్ణ జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నది విశ్వ హిందూ పరిషత్. ఆ సందర్భంగా ఇక్కడ ఇంటర్నేషనల్ మీటింగ్స్ జరిగాయి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో. అయితే దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్ కానీ, సంఘ పరివార్ కానీ ఎప్పుడు కూడా ఏదైనా సరే అసాంఘిక చర్యలు కానీ, అసాంఘికమైనటువంటివి కానీ, ప్రజలకు ఏదైతే ద్రోహం చేసేటువంటి, ప్రజల మనోభావాలకు దెబ్బతినేటువంటి ఏదైతే ఉందో దానికి తప్పకుండా ముందుంటాయి. తప్పకుండా ఎవరికి ఏ హాని కలిగినా, ఏది చెడు జరిగినా దానికి ముందుంటి చేసేటువంటి కార్యక్రమాలు. తర్వాత మీ అందరికీ తెలుసు, దివిసీమ కొట్టుకుపోయినప్పుడు మన విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. అనేక సేవా కార్యక్రమాలతో, ప్రజోపయోగ కార్యక్రమాలతో ముందుకు పోతున్నాయి. అది ఒక విషయం. అయితే ముఖ్యంగా ఈ యొక్క పీకే సినిమా గురించి మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్తాను. ముందుగా ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ధవళ వస్త్రదారులందరూ రాజకీయ నాయకులు కాదు. తర్వాత ఏదైతే కాషాయాంబరదారులందరూ కూడా సన్యాసులు కాదు, పీఠాధిపతులు కాదు, మఠాధిపతులు కాదు. అది మాత్రం మనం ముందుగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే, ఏ సినిమా అయినా సరే, ఒక విషయం చెప్పాలంటే ఒక సినిమాను చూస్తున్నారు అంటే బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్, మీడియం ఫ్యామిలీస్ చూస్తారు. మ్యాక్సిమం వాళ్ళే చూస్తారు. ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే స్టూడియోస్ పెట్టుకుంటారు, ఇంట్లోనే చూస్తారు. అదంతా వేరు. అయితే ఏదైతే సినిమాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మీద ఎక్కువగా వాటి యొక్క ముఖ్యంగా మీకు ఆబ్జెక్ట్ చేసే సీన్ అదే చెప్తాను. అక్కడ పాత్రలు అదే చెప్తానండి.
ప్రభావం చూపేటువంటి అంటే పాత్రలు ఆస్కారం ఉన్నాయి, ఉంది. దాంట్లో పాత్రలు కూడా Yes, ఉన్నాయి, చెప్పండి. ఆస్కారం ఉంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సినిమా చూసి 60 సార్లు దొంగతనం, ఆ సినిమా చూసి దొంగతనం చేసినటువంటి వాడిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే నేను ఆ సినిమా చూసి నేను దొంగతనం చేశాను అనేటువంటిది మనందరికీ తెలుసు, పేపర్లలో వచ్చింది, అన్ని చూసాం మనం విషయం. అయితే ఇందులో కూడా మనోభావాలకు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఈ క్రిస్టియానిటీని విమర్శించారు, ఇస్లాంని విమర్శించారు, తర్వాత ముఖ్యంగా సాధు సంతులందరూ దొంగలే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చూపెట్టినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం కూడా చెప్తాను. అందులో ఉన్నటువంటిది ఏంటంటే అభిషేకం చేస్తే వ్యర్థమవుతున్నది అనేటువంటిది వాళ్ళకి తెలియదేమో, పాపం తీసినటువంటి వాళ్ళకి తెలియదేమో. అభిషేకం ఆ యొక్క ఏదైతే ఉందో పంచామృతంగా మనం అందరికీ పంచుతాం అవి. తర్వాత మనం ఏదైతే మనోభావం ఉందో, ఏదైతే మనోభావాలు ఉన్నాయో వాటిని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉండకూడదు. సమాజాన్ని ఒక్క విషయం అండి, సమాజానికి ఏదైనా సరే పాజిటివ్నెస్ చూపిస్తే వాళ్ళకి ఆ పాజిటివ్ థింకింగ్ వెళుతూ ఉంటుంది. Yes. నెగటివ్ గా చూపిస్తే ఆ అంటే- నెగటివ్ గానే పోతూ ఉంటుంది. అంటే సారీ, అంటే ప్రజలకు భక్తి భావాలు పెంచడానికి, భక్తిని ప్రబోధించడానికి సినిమాలు తీరండి, సమాజంలో ఉన్న విషయాలు తీయడానికి తీస్తారు. ఎస్, అదే కదా. కానీ ముఖ్యంగా దీంట్లో కానీ- మీరు అనుకున్నట్టయితే కానీ- అనేక మంది మఠాధిపతులు, మనకు నిత్యానంద స్వామిని మనం ఎన్నోసార్లు చూసాం. ఒక్కటండి. ఒక నిమిషం అండి, మన కళ్ళ ముందు చూసాం చాలా మంది స్వాములు మోసం చేయటం, స్త్రీలను అసభ్యకరంగా ప్రవర్తించటం మన కళ్ళ ముందు ఎంతోమంది చూసాం. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంది ఏం లేదు. అలా చూపిస్తే మాత్రం మీరు తప్పంటున్నారు. అలా కాదండి, అలా కాదండి. ఎవరో స్వామీజీలు ఒక్కరు ఇద్దరు, నేను అందుకొరకే ముందే చెప్పాను ఆ మాట, ఎవరో ఒక్కరు ఇద్దరును చూపెట్టి వాళ్ళనే భూతద్దంలో చూపెట్టి సమాజం మొత్తం ఇదే ఉంది, ఆ సమాజంలో ఉన్న స్వామీజీలందరూ ఇదే, పీఠాధిపతులందరూ ఇదే, మతాధిపతులందరూ అంటే చాలా తప్పండి. ఎవరో ఒకరు తప్ప అన్ని మతాలలో, అన్ని కులాలలో, Yes. అన్ని దాంట్లో ఉంటారు. కానీ వాళ్ళని మాత్రమే ఫోకస్ చేసి చూపించడం అనేటువంటిది తప్పొకటి. రెండోది, పాజిటివ్నెస్ అనేది ఎప్పటికి కూడా చూపిస్తే మనిషిలో ఉండేటువంటి పాజిటివ్నెస్ పెరుగుతుంది. నెగటివ్ ఎప్పుడు కూడా చూపించకూడదు, నెగటివ్ next- దాన్ని ప్రభావవంతం చేయకూడదు. అసఫుద్దీన్ గారు, ముఖ్యంగా ఈ సినిమా గురించి అభ్యంతరకరమైన, అంటే మీరు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా అభ్యంతరం ఉన్నారు, ముఖ్యంగా ప్రజలకు నచ్చని కానివ్వండి, మనోభావాలు దెబ్బతినే కానివ్వండి, ఏమున్నాయి దాంట్లో? మన మనోభావాల్ని బట్టి దేనికి మనం నెగిటివ్గా రియాక్ట్ అవుతూనే ఉంటుందండి. కొందరు ఆ సినిమాలో చూపించినట్టుగానే మనోభావాలు కలిగి ఉంటారు. దైవాన్ని నేరుగా ఆరాధించడం, మధ్యలో స్వామీజీలను కానీ, బాబాలను కానీ, ముల్లాలను కానీ ఎవరిని ఆశ్రయించకుండా, సెయింట్లను కానీ ఆశ్రయించకుండా తమ భక్తిని కేవలం దైవం వైపుకు కేంద్రీకరించి పెడతారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి సినిమా చూసి ఆనందిస్తారు కానీ అభ్యంతరం పెట్టరు. ఫస్ట్ అయితే ధర్మం ప్రకారము, ధర్మ గ్రంథాల ప్రకారము, శాస్త్రాల ప్రకారం చూస్తే మనం దైవాన్ని నేరుగా ఆరాధించడమే ఉత్తమం. అది ఒకటి. కానీ సమాజంలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, ముస్లింలలో అయినా సరే, హిందూ సోదరులైనా సరే, క్రైస్తవ సోదరులైనా సరే, ఎంతోమంది మధ్యవర్తులుగా, దైవానికి మానవులకి మధ్యవర్తులుగా వచ్చేశారు. ఆ మధ్యవర్తుల్లో చాలామంది తాము నమ్ముతున్నదే కరెక్ట్ అని చెబుతున్నప్పటికీ ఇంకా చాలామంది అందులో మోసగాళ్ళు ఉన్నారు. తాము చెబుతున్న తప్పని వాళ్ళకు తెలిసినప్పటికీ డబ్బుల కోసము, ఇతరత్ర అధికారం కోసము, పరపతి కోసము, వాంఛల కోసము వాళ్ళు ప్రజల్ని కంటిన్యూస్గా మోసం చేస్తున్నారు. ఒకవేళ అలాంటి మోసపోతున్న వాళ్ళలో ఒక్కరి కళ్ళు తెరిచినా సరే ఈ సినిమా మన సమాజానికి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ నేను ఆమిర్ ఖాన్ సమర్థకుడిని కాదు. ఆమిర్ ఖాన్ని నేను ఒక మంచి ముస్లిం అని కూడా నేను భావించట్లేదు. కాబట్టి ఆమిర్ ఖాన్ని వెనకేసుకోవడం నా పని కాదు. అతను తప్పు చేస్తే చెప్పే. మరొక విషయము, మన సంఘ పరివారకు చెందిన పార్టీలన్నీ ఒకరని కాదు. ఇప్పుడు ఈ పీకే సినిమా మీద ఇంతగా వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే, మీరు అబ్జెక్షన్ చేయడం మానేయండి. ప్రభుత్వం మీది, వెళ్ళి బ్యాన్ చేసుకోండి. రోడ్ల మీద గొడవలు చేయడము, టీవీ ఛానల్లో వచ్చేసి ప్రజల్ని ప్రభావితం చేయడం అంతా అనవసరం. ప్రభుత్వం మీది, బ్యాన్ చేయించుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు ఓ మై గాడ్ అని సినిమా వచ్చింది. అందులో పరేష్ రావల్ విగ్రహాలు ఏమీ చేయలేవు, విగ్రహాలను విరగొట్టండి అని చెప్పాడు. మరి అతనికి ఎంపీ సీట్ ఇచ్చారే, మీరు ఎంపీ టికెట్ ఇచ్చారే, ఎలా ఇచ్చారు? 2. 3, అంటే ఇప్పుడు ఆమిర్ ఖాన్ ముస్లిం కాబట్టి మీరు దీన్ని మత కోణంలో, మతతత్వ కోణంలో చూపించడానికి చూస్తున్నారా? ఇది చాలా ముఖ్యమైన విషయం. సో ఈ యాంగిల్స్ అనేవి మనం కూడా పరిశీలించి మన సమాజంలో ఏం జరిగిన ఇంకో ఉదాహరణ ఇస్తాను మీకు. సల్మాన్ రుష్దీ తన పరమ బూతు పుస్తకం శాటనిక్ వర్సెస్లో డైరెక్ట్గా ఇస్లాం పైన, ముహమ్మద్ ప్రవక్త గారి పైన అతను చాలా నెగిటివ్గా రాశాడు. అతడు ఇండియాకి రావద్దని ముస్లిమ్స్ అజిటేట్ చేస్తే ఈ సంఘ పరివార ప్రతినిధులే రావాలి, అతనికి ఆసిఫ్ గారు,
ఇక్కడ మనం ఆ విషయాల గురించి మాట్లాడలేదు. ముఖ్యంగా పీకే సినిమా అంటే మతాలకు అనుగుణంగా అంటే ఎవరెవరికి వ్యతిరేకంగా ఉన్నాయి, మనోభావాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి అన్నదానికి మనం పరిమితం అవుతాం. Okay, fine. అక్కడికి వస్తాను. Fine. మీరు అన్నట్టు షాటర్నిక్ వర్సెస్ ఈ సబ్జెక్ట్ Confine ఎన్నోసార్లు చేస్తాను. మనం డిస్కస్ చేసాం. Confine చేస్తాను. అంటే ఇది వీరన్నది మీరన్నది కాదు, సమాజం ఏ దృష్టితో మనం చూడాలి. కంచయ్య గారు ముఖ్యంగా ఈ ఇద్దరు కూడా మీరు మాట్లాడారు. నేను చాలా కాలము 20 ఏళ్ళు అయి ఉంటుంది సినిమా థియేటర్లో కూర్చొని పూర్తి హిందీ సినిమా చూసి. నేను నిన్న పీకే చూశాను. అది చాలా ఫ్లెక్సీ స్టూడియోలో చూశాను. హయ్యర్ మిడిల్ క్లాస్ మెన్ విమెన్ వచ్చి చాలామంది కూర్చొని చూస్తున్నారు దాన్ని. నేను గమనించింది ఏంటి అంటే, సరే ఈ పక్కకు ఆ పక్కకు కొంతమంది మెన్ లేడీస్ ఇద్దరు భార్యాభర్తలు పిల్లలతో పాటు కూడా వచ్చారు. వాళ్ళు సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నవ్వుతూనే ఉన్నారు. వీళ్ళంతా ఒకవేళ నేను ఆ వేదిక మీదకి వెళ్ళి మీరంతా దీంట్లో హిందువులుగా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఈజీగా 70-80% అయితే మినిమం ఉంటారు. ఆ సినిమాలో ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే, ఒకటి మొదటిసారి చాలా యూనివర్సల్ స్టాండర్డ్లో సినిమా తీశారు. పాటలు కానివ్వండి, స్త్రీ బాడీని వాడుకునే పద్ధతి కానివ్వండి, ఇంతవరకు మనం నార్మల్గా క్లిప్లలో చూసే సినిమా ఫామ్ ఎక్కడా లేదు. ఇట్స్ ఎ వెరీ వెరీ క్వాలిటీ సినిమా అది. రెండవది చాలా ఇమాజినేటివ్ సినిమా. మూడో సమస్య ఏమిటి అంటే, ఇవాళ ఈ సంఘాలు ఏవైతే ప్రొటెక్ట్ చేస్తున్నాయో వాళ్ళ చాలా దయనీయమైన స్థితి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ దయనీయమైన స్థితి అంటే, చాలా పెద్ద రిలీజియస్ రిఫార్మ్ క్వశ్చన్ను సమాజం ముందు ఆ సినిమా పెట్టింది. ఏమిటి? ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా విగ్రహారాధకులు, కలిసిన చెట్టు రాయి పుట్ట అన్ని దేవతలను నమ్మిన వాళ్ళు, పిచ్చి పిచ్చిగా సమాజాన్ని తమంతాము చంపుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ప్రపంచంలో చాలా దేశాలు 3 మతాలకు ప్రభావితమై విగ్రహారాధన నుంచి బయటపడ్డాయి. భారతదేశమే ఇవాళ హయ్యెస్ట్ కేంద్రీకృత విగ్రహారాధన మూఢనమ్మకాల కేంద్రం. ఇవాళ మతాన్ని నమ్మేవాళ్ళు కూడా దేవుని నమ్మేవాళ్ళు నేనేమంటే నమ్మకాలు అందాం మనం. అది కాదండి, సోషల్ రిఫార్మ్ అనేది ఉన్నప్పుడు ఉండకపోతే నమ్మకాలు ఎట్లా పడితే అట్లా. ఒక్క విషయం అండి, మీరు మీరు అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేమేం ఊరుకోవడానికి మేము ఇక్కడ కూర్చోలేదు. తర్వాత ఇమీడియట్ గా ఖండించడానికి కూర్చున్నాను నేను ఇక్కడ, లేకపోతే మిమ్మల్ని ప్రతి మాట్లాడతాం ఏంటి ఊరుకునేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యం రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి కూడా యాక్ట్స్ ఉన్నాయి, రాజ్యాంగం ప్లీజ్ ఐలే గారు మీరు నన్ను అడ్రస్ చేయండి. ఇంకోటి రాజు గారు, మీరు ఐలే గారు మాట్లాడినంత ఎంతసేపు అయితే మాట్లాడారో మీకు ఆన్సర్ అంతసేపు అవకాశం ఇస్తాను. నేను డెఫినెట్ కన్క్లూడ్ మీతో చేస్తాను. నాకు తెలుసు అది ఎట్లా ఆయన భావాలైన వెళ్ళనివ్వండి. అయితే ఈ మూఢనమ్మకాలు విగ్రహారాధన మీద ఒకటే ఎగ్జాంపుల్ తో చాలా ఎఫెక్టివ్ గా చెప్పారు. కాలేజ్ ముందట ఈ అమాయకుడు, మరో ఖండం నుంచి వచ్చిన అమాయకుడు, మరో వ్యవధి నుంచి వచ్చిన అమాయకుడు ఒక సాపాత్ బండ పెట్టి ఒక రాయి పెట్టి తన దగ్గర ఉన్న ఆ తమలపాకును తీసి అక్కడ రుద్దాడు. మొత్తం జనం వచ్చి పడిపోయి మొక్కుడు, పైసలు పెట్టుడు, చుట్టూ చిన్న వ్యాపారం స్టార్ట్ అవడు. ఇది భయానికి మానవులు ఈ వీటికి మొక్కుతున్నారు, ఇక్కడి నుంచి బయటపడాలి అంటున్నాడు. దాంట్లో తప్పేమున్నదో చెప్పండి నాకు. ఈ సమాజాన్ని ఇన్ని కోట్ల లక్షల విగ్రహాల చుట్టూ తిప్పి ఏ చదువు లేని, ఏ పుస్తకం చదువని సమాజంగా మార్చదలుచుకున్నారా వీళ్ళు? ఆ సినిమాలో ఇచ్చే డైరెక్షను ఏకకేంద్రం వైపు నడపండి అంటున్నాడు. అక్కడ ఆ స్వామితో చర్చ జరిగినప్పుడు అమీర్ ఖాన్ డిబేట్లో ఏం చెప్తున్నాడు? ఒకే గాడు ఈ సమాజాన్ని సృష్టించాడని మీరందరూ కూడా నమ్ముతున్నప్పుడు మేము వీళ్ళందరిని ఎందుకు దించారు గాడ్లని అంటున్నాడు. దాంట్లో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ అని విశ్వం గురించి మాట్లాడే వాళ్ళు కూడా
ఎన్ని విగ్రహాలను పూజిస్తారో చెప్పమనండి. Yes, ఎన్ని okay. కొబ్బరికాయలు రోడ్ల మీద కొడతారు, Yes, ఎన్ని రాజు గారు. నిమ్మకాయలు కొడతారు, ఎంతమందిని చంపదలుచుకున్నారు రాజు గారు ప్లీజ్. ఎస్, ఒక్క విషయం అండి, మీలో నేను దేవుని చూస్తాను, మీకేమైనా అభ్యంతరమా? నేను అడిగిన సమాధానం చెప్పండి, మీకేమైనా అభ్యంతరమా? మానవ జీవితం ఏదైతే ఉందో నమ్మకాలతో కూడుకున్నటువంటి జీవితం ఇది. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం మానవ జీవితంలో ఎవరైనా సరే ఏదైనా సరే నమ్మకంతో, ఇవాళ నేను బయటికి వస్తున్నాను, ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు విషయం. అటువంటి నమ్మకాలతో కూడుకున్నటువంటి ఈ ఒక్క దేశమే కాదండి, ప్రపంచం మొత్తం నేను చెప్తున్నాను. వారు అంటున్నారు కదా ఇవాళ 86 దేశాలలో విశ్వ హిందూ పరిషత్ ఉంది విషయం. అయితే నేను ఇంకొక విషయం ఏంటంటే, విగ్రహారాధన అంటున్నారు, మా ఇష్టం, అది మా మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఇవాళ నేను ఒక విషయం, దీంట్లో నేను దేవుణ్ణి చూశాను, దీంట్లో నేను దేవుని చూసి నా యొక్క కాన్సన్ట్రేషన్, ఇంకొక విషయం కూడా, ఇదివరకు అంటే అత్యంత షట్చక్రాలు అనేటువంటివి ఉన్నాయి, ఈ షట్చక్రాలలో సహస్రారం వరకు పోయినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అటువంటి విషయంలో నేను అంతవరకు వెళ్ళలేదు, నేను ప్రాథమిక దశలోనే ఉన్నాను. కాబట్టి నాకు కాన్సన్ట్రేషన్ కావాలి, నేను భగవంతుని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశం నాకు ఉన్నప్పుడు, నేను ఏదో ఒకదాన్ని నేను ముందు పెట్టుకొని నేను దాంట్లో భగవంతుని చూసి నేను మొక్కుతాను. దానికి ఎవరికేం అభ్యంతరం లేదు కదా, ఎవరినేం కొడుతులేం కదా, ఎవరినేం హింసించడం లేదు కదా, ఎవరినేం చంపడం లేదు కదా. అది మా మనోభావాలు. నేను దాన్ని నమ్మి అది కూడా మనిషి యొక్క జీవితంలో సత్వ రజ స్తమో గుణాలు ఉంటాయి. సత్వగుణం కలిగినటువంటి వాడు కావాలి, మంచి కావాలి, మంచి ముఖ్యంగా ఏంటంటే కంచైలే గారు ఏం చెప్తున్నారంటే, ఉదాహరణకి చాలా మంది చేసేది కూడా అంటే మీరు కూడా ఏంటంటే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేవుడు ఉన్నాడు, విగ్రహారాధన అనేది డెఫినెట్గా వారి మనోభావాలు, వారి మతాలకు సంబంధించిన అంశం. దాంట్లో ఎవరు కూడా విమర్శించకూడదు. లౌకిక రాజ్యం అంటే ఏంటంటే, మన మతాన్ని మనం ప్రచారం చేసుకుంటూ, మన మతాన్ని మనం నమ్ముతూ, మన దేవుడిని మనం నమ్ముతూ ఇతరులను గౌరవించాలన్నదే అందరూ చెప్పేది. అంటే ఇస్లాం తీసుకోండి, బైబిల్ తీసుకోండి, అన్నిట్లో కూడా ఏంటంటే అన్ని గ్రంథాలు చదివితే కూడా ఎక్కడా చెడు చేయమని చెప్పరు, చెడు చేసిన వాళ్ళని ప్రోత్సహించమని చెప్పరు, అబద్ధాలు చేయమని చెప్పరు. అన్ని మతాలు ఒకటే. ఇప్పుడు ఆ కంచైలే గారు చెప్పేది ఏంటంటే క్రోడీకరించండి. ఇప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్పారు, వెళ్తూ ఒక రాయి అక్కడ పడేసి, దానికి పసుపు కుంకుమ పడేసి, దానికి డబ్బులు అక్కడ పడేస్తే అందరూ అదే పని చేయడం మొదలెడుతుంటారు. ఇటువంటి మూఢ విశ్వాసాల నుంచి బయటకు రమ్మనేది సమాజం మనం చెప్పడంలో కానీ ఇంకొక రకంగా కాదన్న విషయం అండి. ఇవాళ ఒక రాయిని తీసి పక్కకు పెట్టాము, దానికి బొట్లు పెట్టాము, ఏదో చేసాము, దాన్ని దేవుడిని అనుకున్నాం. ఎవరికన్నా దానికి అభ్యంతరం ఏమైనా ఉందా అండి? దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దానివల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఎవరికి నష్టం జరుగుతుంది? ఎంత నష్టం జరుగుతుంది? ఏమి నష్టం జరుగుతుంది? నిజమైన దేవుడు ఎవరో చెప్దాం, నిజంగా దేవుళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ చెప్దాం, డైరెక్ట్ గా దేవుడు. నేను ఒక విషయం చెప్తానండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను వెళ్తున్నాను, నాకు ఏదో చిన్న దెబ్బ తగిలింది, నాకు రక్తం కారుతుంది, మీరు వచ్చారు, నన్ను పట్టుకొని తీసుకెళ్ళి నాకు ఫస్ట్ ఎయిడ్ చేయించారు, దేవుళ్ళగా మీరు వచ్చారని నేను అంటాను. మీరు దేవుడు, ఇమీడియట్గా దేవుడు అయిపోయారు. ఎలా అయిపోయారు అంటే, నా భావంలో మీరు దేవుడిగా కనిపించారు ఆ సమయంలో. అంటే అదే విధంగా ప్రతి విషయంలో నేను నా దేవుణ్ణి, నేను నా మనోభావము, నేను నా యొక్క పరిస్థితి అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో అతను వ్యక్తపరుస్తున్నారు. ఎవరికి అభ్యంతరం లేదు కదా.